భక్తుడు అన్నాడు, ఒక కొవ్వొత్తును గాలి లేనప్పుడు వెలిగించడం సులువే, కానీ తుఫాన్లో కొవ్వొత్తును వెలిగించాలంటే కష్టం. ఏమంటే గాలి లేనప్పుడు ఎవడైనా కొవ్వొత్తు అగ్గిపుల్లేసి వెలిగిస్తాం, కానీ భయంకరమైన గాలిలో కూడా ఏం చేయాలి? కొవ్వొత్తును వెలిగించడం చాలా కష్టం. నిజమే, క్రైస్తవుని జీవితం కష్టాలతో కూడింది. దేవుడు మనల్ని ధనవంతులు చేయడు, కానీ అలా అని మనల్ని బిచ్చమెత్తుకునేలా కూడా చేయడు. మనకి కావలసినంత సహాయము చేస్తాడు. పక్షులు ఎలా విత్తవో ఈ లోకంలో ఎన్ని ఆయన సృష్టిలో ఏదైతే సృష్టింపబడిందో వాటన్నిటికీ ఆహారం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మనం తినిగా మిగిలిన ఆహారం ఎవరు వచ్చి తింటారు? కుక్కలు వచ్చి తింటాయి అన్నాడు. కాబట్టి కుక్కలను పోషిస్తున్నాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటన్నిటికంటే శ్రేష్ఠులు కారా? కాబట్టి ఒక క్రైస్తవుడు ఏదో పోగు చేసుకుని ఉన్నదాన్ని ఖర్చు పెట్టేవాడు కాదు, కానీ దినదినం ప్రభు మీద ఆధారపడేవాడే. నిజమే, అలా ఆధారపడిన వాళ్ళే ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతారు. నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ ఒక మాట అన్నాడు, మన దేవుడు చివరి క్షణం దేవుడు అంట. ఏ దేవుడు? అన్ని కూడా చివరి క్షణాల్లో చేస్తాడు. నిజమే, అబ్రహాము తన కుమారుని బలిచ్చినప్పుడు ఇక ఆఖరి కత్తి ఎత్తేసాడు చంపేద్దామని. దేవుడు అన్నాడు, ఆగు. ఏమన్నాడు? ఆగు, కంగారు పడకు, నిన్ను పరీక్షించాను, నిన్ను శోధించాను, నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు. మీరు అలాగే అనుకున్నారు కదా, ఎలాగ ఈ సంవత్సరం ఎవరి దగ్గర సరిగ్గా డబ్బులు లేవు, ఏం చేయాలి ఎలా అనుకున్నారు. కానీ దేవుడు ఈరోజు అనేక మందిని ఇక్కడికి నడిపించాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన పని తానే జరిగించుకుంటాడు. తన కోసం తానే గొర్రె పిల్లను సిద్ధపరచుకున్నట్లు దేవుడు కూడా తన పని కోసం తనే సిద్ధపరచుకుంటాడు. ఆమేన్. నిజమే కదా, దేవుడు చూసుకుంటాడు ఆయన పని. నువ్వు నేను ఎందుకు కంగారు పడడం? దేవుడు ఎవరి ద్వారా ఎవరిని పంపించాలో, ఎవరి ద్వారా ఎంత ఇప్పించాలో దేవునికి తెలుసు. అన్నీ ఎరిగిన వాడు. ఒకవేళ మా చెల్లి ఫోన్ చేయకపోయి ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేది? డబ్బులు ఉండేయా? ఎలా జరిగేవి ఇవన్నీ? అంత పెద్ద బస్సు పట్టుకుని రావడం జరిగేదా? జరిగేది కాదు. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడించి, ఇదిగో నీ దాసుడికి ఏం అవసరం? డబ్బులు అవసరం. నీకు పెళ్లిలో చాలా మంది కానుకలు ఇచ్చారు కదా, ఆ దేవుని కోసం వాడు అని ఆమెతో దేవుడు మాట్లాడించి నాకు ఫోన్ చేయడం, ఆ డబ్బులు ఇక్కడ పంపడం, ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు. అన్నయ్య, ఈ 50,000 నువ్వు ఎలా వాడతావు వాడు. నువ్వు దేనికి ఖర్చు పెడతావు, ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాడు. నాకేమి నువ్వు లెక్క చెప్పక్కర్లేదు, నువ్వేమి నాకు లెక్క చెప్పక్కర్లేదు. ఎలా వాడతావు వాడు, ఎక్కడ అవసరం ఉందో వాడు అంటే నేను అన్నాను, ఇప్పటికే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, మళ్ళీ డబ్బులు నాకు పంపి నువ్వు ఇంకా ఇబ్బందులు ఎలా పడతావు అంటే, లేదు మాకు వచ్చిన దాంట్లో దేవుని కోసం కొంత మేము, అది దేవునిది, మేము దాన్ని మా కోసం ఉపయోగం చేయకూడదు. అది దేవుని కోసం పక్కన పెట్టిన దాన్ని మా కోసం మేము ఉపయోగించకూడదు. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, పెళ్లిలో ఏమైనా డబ్బులు పోగైతే నీ సేవ కోసం ఇద్దామని చెప్పి, ఇదిగో ఎప్పటి నుంచో దాచుంచింది నీకు ఇస్తున్నావు, కాబట్టి దేంట్లో వాడతావో వాడుకో అని ఆమె చెప్పడం దేవుని యొక్క నిజంగా మహాకృప. నిజమే, మన దేవుడు చివరి క్షణం దేవుడు. ఏ దేవుడు మన దేవుడు? చివరి క్షణం దేవుడు. చివరి క్షణం వరకు మనల్ని పరీక్షించి ఆఖరికి ఇంకా ఏది అవదని చేతులెత్తే సమయానికి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. తద్వారా ఆయనకి మహిమకి రావాలి. ఆయన ఎప్పటికప్పుడు మన కడుపు నింపేస్తే ఆయనకి మహిమ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి చివరి క్షణంలో మనం పరీక్షించడం వల్ల మనం గొప్ప సాక్ష్యంగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ నాకు డబ్బులు ఉంటే ఈ సాక్ష్యం నేను చెప్పకపోయి ఉండేవాడు. దేవుడు నన్ను కొదువులో ఉంచకపోతే ఇటువంటి సాక్ష్యం నా నోట్లోంచి వచ్చేది కాదు. కాబట్టి క్రైస్తవులను దేవుడు పరీక్షించి వారిని శ్రమల గుండా తీసుకువెళ్ళి దినదినము దేవుని మీద ఆధారపడేలా చేయడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అన్న పరీక్షింపబడతాం, నిరంతరం శోధింపబడతాం. కానీ దేవుడు మనకి గొప్ప విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసంతో మనం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలుగుతాం. బైబిల్ చెప్తుంది, నీకు ఇవ్వబడిన విశ్వాసంతోనే అదృశ్యమైన వాటిని నువ్వు
తేరి చూడాలంట. ఎలా చూడాలి? పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. ఏం చూడటం లేదు? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాం. అబ్రహాము, నీ విశ్వాసం ఎంత గొప్పది, యెహోవా చూచుకుంటాడు అని అంటారు విశ్వాసులు. ఏమోనండి, ఏం అర్థం అవట్లేదు పరిస్థితి, ఏం చేయాలో ఈ సంవత్సరం అని ఎవరంటారు? అవిశ్వాసులు అంటారు. యెహోవా చూచుకొను. చెప్పండి, యెహోవా చూచుకొను. ఇది ఒక విశ్వాసి మాట్లాడే మాట. లేకపోతే నీకును లోకానుసారులకి తేడా లేదు. అబ్రహాము నిజంగా ఆ వాక్యం చదువుతూ ఉంటే రోషం కలుగుతారు. అబ్రహామునికి విశ్వాసమునికి తండ్రి అని ఎందుకు అన్నాడంటే, అదృశ్యమైన వాటిని తను నిదానించి చూశాడు. అబ్రహాముకి అన్నాడు, బయటికి రా, ఆకాశ నక్షత్రాలను చూడు అంటే అబ్రహాం భార్య సారాయి వచ్చి నవ్వింది. ఏంటి, ఈ వయసులో నాకు సంతానమా? ఈ వయసులో నాకు పిల్లలా? ఈ వయసులో నాకు సంతానం ఏంటి అని నవ్వుకుందట. దేవుడు అన్నాడు, అబ్రహామ బయటికి రా, తలెత్తి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నాకు లెక్క చెప్పు అన్నాడు. ఏమన్నాడు? నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నాకు లెక్క పెట్టి చెప్పు, నీకు చేతనైతే అన్నాడు. అబ్రహాము, నేనే లెక్క పెట్టగలుగుతాను? ఇదిగో, నువ్వు లెక్కింప సఖ్యము కానంత సంతానాన్ని ఈ భూమి మీద నీకు ఇస్తాను. ఎవరైతే నీలాంటి విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నీలా విశ్వాసం కలిగి మాట్లాడతారు, విశ్వాసం మాత్రమే కాదు, నీకు నిజంగా విశ్వాసం ఉంటే నీ మాటల్లో తెలిసిపోతుంది కదా. నీ మాటలు బట్టి నీ విశ్వాసం ఎంత గొప్పదో చెప్పేయచ్చు. ఒక్కరు అవిశ్వాసంతో మాట్లాడటం వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? నిరుత్సాహపడిపోతారు. దేవుడు చూసుకుంటాడండి, ఆయన పని తను జరిగిస్తాడు. దేవుడు ఇస్తాడు, ఇది ఆయన పని, ఆయన దహన బలిని సిద్ధం చేసుకుంటాడు. అవసరమైతే మేము ఇద్దరం తిరిగి వస్తాం. ఎక్కడికి వెళ్ళి, ఎక్కడి నుంచి? మోరియా పర్వతం నుండి ఇద్దరు తిరిగి వస్తాం. అందుకే అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, మేము తిరిగి వెళ్ళి ఇక్కడే వస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు. అంటే తనకు తెలుసు, దేవుడు నా కొడుకుని బలి చేసేవాడు కాదు. ఇంకా గొప్ప విశ్వాసం ఏంటంటే, అప్పటికి కత్తి తీశాడు చంపేయడానికి. అవసరమైతే చనిపోయిన వ్యక్తిని దేవుడు లేపడానికి కూడా సమర్థుడే అనే విషయం కూడా తనకి అర్థమైందన్నమాట. ఈరోజు నాకు ఎందుకో ఈ విశ్వాసం గురించి మాట్లాడాలనిపించి మరి ఈ విషయం గురించి మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం వల్లే మీకు విశ్వాసం ఉందా? ఇలాంటి విశ్వాసం, దేవుడు చేస్తాడనే విశ్వాసం, దేవుడు చేయగలుగుతాడనే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. దేవుడు చేయగలుగుతాడనే విశ్వాసం. మూఢనమ్మకాలు వేరు, విశ్వాసం వేరు. ఏం వేరు? మూఢనమ్మకం కాదు, ఇది విశ్వాసం. ఇది విశ్వాసం, దేవుడు చేయగలుగుతాడనే ఒక గొప్ప విశ్వాసం అన్నమాట.